అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం తృతీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తన సందేహాలన్నీ ఆ తాతగారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరికొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారిని గుర్తించడం ఎలాగో వివరించండి అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను. పురిక అనే పురమును పౌరికుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు చాలా క్రూరుడు. అతడు మరణించిన అనంతరం ఒక నక్కగా పుట్టాడు. పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసావ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కి శల్యమైంది. అది చూసిన తోటి నక్కలు, ఇదేమి వ్రతం, మాంసాహారులం అయిన మనం చాలా శాఖములు తినవచ్చు, ఇలా శాఖములు తినవచ్చా అని అడిగాయి. అందుకు నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం తెలిసిన ఒక పులి నక్క వద్దకు వచ్చి, నక్క, నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను. నువ్వు నాతో స్నేహం చెయ్యి. లోకమంతా నన్ను క్రూరుడు అంటున్నది. నీవు నా పక్కన ఉంటే ఆ పేరు సమసిపోతుంది అని చెప్పింది. పులిరాజా, నాకు ఈ లోకంలో ఆశలు లేవు కనుక నా మాటలు నీకు ఇంపుగా ఉండవు. అయినా నేను నీ వెంట ఉంటే నీకు నాకు తోచిన మంచి మాటలు చెప్తుంటాను. నాతో నీ స్నేహం నీ వారికి అసూయ రగిల్చి నీ మీద కోపం పెంచుకుంటారు. నీవు అది లక్ష్యం చెయ్యను అని నాకు మాట ఇస్తే నేను నీతో స్నేహం చేయగలను అన్నది. పులి అందుకు అంగీకరించి నక్కతో స్నేహం చేసింది. అది ఇష్టపడని మిగిలిన పులులు వారిరువురి మధ్య భేదం కల్పించాలని ఒకనాడు పులి తినవలసిన మాంసమును నక్క గుహలో దాచిపెట్టాయి. పులి వద్దకు వెళ్ళి, నీ మాంసమును నక్క దాచింది కనుక నీవు నక్కను చంపు అని చెప్పాయి. పులి ఆ మాటలను నమ్మి నక్కను చంపమని ఆదేశించింది. కానీ పులి తల్లి ఆ మాటలు నమ్మక, కుమారా, నీవు చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నావు. నక్కను గురించి తెలియక నీవు దాని మీద నింద వేస్తున్నావు. కానీ నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా? నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్ళు. వారి మాటలను వినవద్దు. బుద్ధిమంతులను చూసి బుద్ధిహీనులు, అందగాళ్లను చూసి అందహీనులు, అధికులను చూసి హీనులు అసూయ చెందడం సహజం. రాజువైన నీవు తొందరపడకూడదు కుమారా. ఒక్కోసారి ధర్మం అధర్మంలా కనిపిస్తుంది, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. తెలివి కలవాడు వాటి తారతమ్యం తెలుసుకొని నడవాలి. నక్క గురించి నీకు బాగా తెలుసు. ఆ నక్క కేవలం మాంసం కోసం నన్ను వంచిందా? నీ సేవకుల మాటలు నమ్మి నక్కను చంపమని చెప్పడం భావ్యమా? రాజైన వాడు కూలంకషంగా విచారించి నిర్ణయించాలి. కానీ
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని పులి తల్లి బోధించింది. ఆ తరువాత అక్కడకు వచ్చిన నక్క జరిగినది తెలుసుకొని, పులిరాజా, నన్ను ముందు అందరి ఎదుట మంచివాడని మెచ్చుకున్నావు. నాతో స్నేహం చేసే ముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని చెప్పి ఇప్పుడు వారి మాట విని నన్ను చెడ్డవాడు అని నమ్మావు. నీవు మాట తప్పావు కనుక నేను ఇక్కడ ఉండడం భావ్యం కాదు. నేను ఇక వెళ్తాను అని చెప్పి నక్క అక్కడ నుండి వెళ్ళి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి పుణ్యలోకాలకు వెళ్ళింది. కనుక ధర్మరాజా, రాజు చెప్పుడు మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదు. చక్కగా విచారించి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పాడు భీష్ముడు. ధర్మరాజు, పితామహ, రాజైన వాడు ఎలా ప్రవర్తిస్తే సుఖపడతాడు అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, రాజు ఏ పని ఆలస్యం చేయకూడదు. ఈ కార్యం నేను చెయ్యలేను అని నీరసపడకూడదు. ఈ 2 లక్షణములు లేని రాజు సుఖపడతాడు. పూర్వం ఒక ఒంటె బ్రహ్మదేవుని గురించి తపమాచరించి బ్రహ్మదేవుని అడిగి తన మెడ 100 యోజనముల దూరం సాగాలని వరం పొందింది. అప్పటి నుండి ఆ ఒంటె ఉన్న చోటున ఉండి మెడ చాచి ఆహారం తింటూ సుఖంగా ఉండసాగింది. అలా ఆహారం తింటూ ఉండగా ఒకరోజు వాన వచ్చింది. ఆ ఒంటె తన తలను కొండ గుహలో దూర్చింది. అంతలో బాగా ఆకలిగా ఉన్న ఒక నక్క, దాని భార్య అక్కడకు వచ్చి అక్కడ కనిపించిన ఒంటె తలను చూసి దాని మెడ పట్టి కొరికి తిని ఆకలి తీర్చుకున్నాయి. కనుక ఏ పనిలోనైనా అలసత్వం పనికిరాదు ధర్మనందన అన్నాడు భీష్ముడు. అందుకు ధర్మరాజు, పితామహ, శత్రురాజు బలం అధికంగా ఉంటే కొద్దిగా సైన్యం ఉన్న రాజు అతనితో ఎలా యుద్ధం చేయగలడు అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, ఒకసారి సముద్రుడు నదులతో ఇలా అన్నాడు, ఓ నదులారా, మీరు ఒక్కోసారి ఉద్ధృతంగా గట్లను ఒరుసుకుని ప్రవహించే సమయంలో మహావృక్షాలు సైతం కూకటి వేళ్లతో పెళ్లగించుకొని పడిపోతుంటాయి. కానీ గట్టున ఉన్న గడ్డి దుబ్బులు అలాగే ఉంటాయి. ఏమి కారణం అని అడిగాయి. దానికి నదులు, సాగరోత్తమ, గట్టున ఉన్న వృక్షాలు నిటారుగా పొగరుగా నిలబడతాయి కనుక అవి సమూలంగా కొట్టుకుపోతాయి. కానీ గడ్డి దుబ్బులు మాత్రం ప్రవాహానికి అనుకూలంగా తల వంచి ప్రవాహం తగ్గగానే తల ఎత్తుతాయి కనుక అవి సురక్షితంగా ఉంటాయి అని చెప్పాయి. కనుక ధర్మనందన, బలహీనుడైన రాజు తన బలం, శత్రుబలం ముందుగా అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. కానీ మూర్ఖంగా యుద్ధానికి దిగకూడదు అని చెప్పాడు. తరువాత ధర్మరాజు, పితామహ, నా రాజ్యంలో ఉన్నత పదవులలో నియమించడానికి తగిన జనం లభించని ఎడల నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. భీష్ముడు సమాధానం చెప్తూ, ధర్మనందన, నీకు ఒక కథ చెప్తాను. పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. అతని ఆశ్రమంలో సాధు జంతువులు, క్రూర జంతువులు సఖ్యతగా ఉండసాగాయి. ఆ మునితో ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. అది చూసి సహించలేని ఒక పులి దాని మీద పంజా విసరబోయింది. ఆ కుక్క ముని వెనుకకు దాగింది. అది చూసి ముని ఆ కుక్కను పులిగా మార్చాడు. అది చూసి అసలు పులి పారిపోయింది. ఇంకొకసారి ఒక ఏనుగు దాని మీద దాడి చేసింది. ముని కుక్కను ఏనుగుగా మార్చి కాపాడాడు. ఇలా ఏ జంతువు దాడి చేస్తే ఆ జంతువుగా మార్చి దానిని రక్షించసాగాడు. అది చూసిన కుక్క, నా మీద జాలితో ఈ ముని
ఈ విధంగా నన్ను మారుస్తున్నాడు కదా, ఇలా ఇంకొక జంతువు మీద జాలిపడి దానిని మార్చి నా మీద వదిలితే నా గతి ఏమి కావాలి కనుక ఎలాగైనా ఈ మునిని చంపాలి అని అనుకుంది. అది తన దివ్య చక్షువులతో గమనించిన ముని ఎంతైనా ఈ కుక్క తన నీచ ప్రవర్తన వదలలేదు అనుకొని దానిని మామూలు కుక్కగా మార్చాడు. అది వివిధ జంతువులుగా మారే శక్తిని కోల్పోయింది కనుక ధర్మనందన, దుష్టులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు. వారి వారి యోగ్యతను బట్టి ఉన్నత, మధ్య, హీన పదవులను ఇచ్చి గౌరవించాలి. శౌర్యము, పరాక్రమము, సత్యము, భక్తి, సత్కార్యములు చేయు బుద్ధి, గాంభీర్యము కలవాడు హీన కులజుడైన ఉన్నత పదవులకు అర్హుడు. అతనికి కులంతో పని లేదు. సింహం ఎప్పుడూ తోటి సింహాలతో చేరి పనిచేస్తుంది కానీ కుక్కలతో చేరి పని చెయ్యదు. పరిజనమునకు కులము, నేర్పరితనం రెండూ ఉండాలి. నేర్పు, భక్తి కలిగిన సేవకులు ఉన్న రాజు ఏ కార్యమైనా సాధించగలడు. రాజు కూడా పరాక్రమం కలిగి ఉండాలి కానీ పిరికితనం పనికిరాదు. రాజు తన పరిజనంతో కలిసి గూఢచర్యం నడపాలి. అంతఃపురంలో చారులను నియమించి ఎప్పటికప్పుడు అంతఃపుర రహస్యములను తెలుసుకోవాలి అని చెప్పాడు. ధర్మరాజుతో భీష్ముడు దండనీతిని గురించి ఇలా చెప్పసాగాడు. ధర్మనందన, ఈ దండనీతి గురించి చెప్తాను విను. ఈ దండనీతిని సజ్జనులను రక్షించుటకు దుర్జనులను శిక్షించుటకు ఉద్దేశించబడింది. సాక్షాత్తు విష్ణుమూర్తి దండనీతి రూపంలో ఉంటాడు. దండనీతిలో విష్ణువు ఉన్నప్పుడు ధర్మపాలుడని, ధర్ముడని, విజయుడని, రక్షించేవాడని, శిక్షించేవాడని రకరకాల పేర్లతో పిలుస్తారు. దండనీతిని సక్రమంగా పాటించకపోతే అధర్మం, అవినీతి, పిరికితనం, దుఃఖం, నష్టం కలుగుతాయి. దండనీతిని సక్రమంగా పాటిస్తే ధర్మము, సుఖము, నీతి, లాభములు, బలము, రక్షణ కలుగుతాయి. ధర్మనందన, దండనీతి ఉద్భవించిన తీరు వివరిస్తాను విను. పూర్వం అంగదేశ రాజు వసుహోముడు భార్యా సమేతంగా హిమాలయ పర్వతానికి వెళ్ళి అక్కడ మునిజనాలను సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒకరోజు మంథ అనే మహారాజు అతని వద్దకు వచ్చి తనకు దండనీతిని గురించి చెప్పమని అడిగాడు. వసుహోముడు, ఒకసారి బ్రహ్మదేవుడు యాగం చెయ్య తలపెట్టాడు. అందుకోసం ఒక మంచి ఋత్విక్కు కోసం వెతికి ఎక్కడా దొరకక తన తుమ్ము నుండి ఒక ఋత్విక్కును పుట్టించాడు. అతని పేరు క్షతుడు. క్షతుడిని ఋత్విక్కుగా పెట్టుకొని బ్రహ్మదేవుడు యజ్ఞం చేయసాగాడు. తరువాత బ్రహ్మ విష్ణువును తీసుకొని ఈశ్వరుని వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఈశ్వరుడు దండనీతిని సృష్టించి దానిని ముందు తానే అధ్యయనం చేశాడు. 4 వేదములు, 6 వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్రములు, న్యాయశాస్త్రము, మీమాంస, వైద్యము, ధనుర్వేదము, గాంధర్వము, అర్థశాస్త్రము అను 18 విద్యలను లోక ప్రయోజనం కోసం సృజించి వాటిని విష్ణుమూర్తికి అప్పగించాడు. వాటిని బ్రహ్మ తుమ్ము నుండి పుట్టిన క్షతుడి ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చేశాడు. తరువాత విష్ణువు తన ఆధీనంలో ఉన్న దండనీతిని అంగీరసునికి, అంగీరసుడు ఇంద్రునికి, ఇంద్రుడు మరీచికి, మరీచి భృగువునకు, భృగు అనేక మంది మునులకు చెప్పి అధ్యయనం చేయించాడు. దండనీతి ఆ విధంగా లోకంలో విస్తరించి ఉంది. దండనీతిని సమర్థవంతమైన పనులు చేసిన రాజు ఇహపర సుఖములను పొందుతాడు అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, ధర్మము, అర్థము, కామము గురించి వివరించండి అని అడిగాడు.
దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మరాజా, ఇదివరకు కామందుడు అని ఒక ముని అంగరిష్ఠుడు అను రాజుకు చెప్పిన విషయములు నీకు చెప్తాను విను. ఎల్లప్పుడూ కామము కోసం దానివల్ల వచ్చు సుఖముల కోసం ప్రాకులాడే వాడికి ధర్మము అర్థము ఆచరణ సాధ్యములు కావు. అలాంటి వాడు కష్టముల పాలు అవుతాడు. అతని వద్దకు స్నేహితులు చేరరు. చివరకు మృత్యువు కబళిస్తుంది. ధర్మాచరణకు అర్థము అవసరం కానీ రాజు ధన సంపాదనలో ధర్మం తప్పరాదు. కామ సంబంధిత కోరికలు విడిచి తక్కిన కోరికలు అనుభవించు రాజు మహోన్నతుడవుతాడు. కనుక ధర్మరాజా, ధర్మము అర్థము గొప్పవి అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, మనిషికి శీలం ముఖ్యం కదా, శీలం గురించి దాని స్వభావాలను వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నువ్వు నీ తమ్ములు ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్న రోజులలో సుయోధనుడు అసూయతో రగిలిపోయాడు. నీవు చేసిన రాజసూయ యాగమును, నీకున్న మయసభను చూసి ఓర్వలేకపోయాడు. నీకు పట్టిన అదృష్టానికి అసూయపడి తన తండ్రి ధృతరాష్ట్రుని వద్ద చెప్పుకొని దుఃఖించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సుయోధనునితో, కుమారా, నీకున్న ఐశ్వర్యంలో ధర్మరాజుకు ఉన్న ఐశ్వర్యం తక్కువే, కానీ ధర్మరాజుకు మంచి శీలం ఉంది, నీకు అది లేదు. ధర్మరాజు ధర్మ సంపన్నుడు కనుక నీకు సంపన్నుడిలా కనపడుతున్నాడు. నీవు మంచి ప్రవర్తన అలవరుచుకుంటే నీకున్న సంపద గుర్తించగలుగుతావు. నీ పూర్వీకులైన మాంధాత, నాభాగుడు మొదలైన చక్రవర్తులు తమ శీల సంపద చేత గౌరవ అభిమానాలు పొందారు అన్నాడు. భీష్ముడు శీలం గురించి చెప్తూ, ధర్మనందన, పూర్వం ప్రహ్లాదుడు తన శీల సంపదతో ఇంద్రుని జయించాడు. ముల్లోకాలను ధర్మబద్ధంగా స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి వద్దకు పోయి తన రాజ్యమును తిరిగి సంపాదించుకునే ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు బృహస్పతి ఇంద్రుని శుక్రాచార్యుని వద్దకు పంపాడు. ఇంద్రుడు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి తనకు మేలు కలిగే ఉపాయం చెప్పమని వేడుకున్నాడు. శుక్రాచార్యుడు ఇంద్రుని ప్రహ్లాదుని వద్దకు పంపాడు. ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి శిష్యరికం చేయసాగాడు. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి ప్రహ్లాదుడు ఏమి కావాలి అని అడిగాడు. ఇంద్రుడు, ప్రహ్లాద, నీవు ఇంద్రుని ఎలా గెలిచావు అని అడిగాడు. ప్రహ్లాదుడు, విప్రోత్తమ, నేను రాజును అనే గర్వంతో ఎవరినీ అగౌరవపరచను. అందరికీ దాన ధర్మములు చేస్తుంటాను, బ్రాహ్మణులను ఆదరిస్తుంటాను. నా శీలమే నన్ను గొప్పవాడిని చేసి నాకు విజయం చేకూర్చింది అని చెప్పాడు. ఇంద్రుడు, ప్రహ్లాద, నాకు నీ శీలం దానంగా ప్రసాదించు అని అడిగాడు. ప్రహ్లాదుడు కాదనక తన శీలమును ఇంద్రునికి దానంగా ఇచ్చాడు. ఇంద్రుడు శీల సంపన్నుడై వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రహ్లాదుని నుండి ఒక తేజో రూపం బయటకు వచ్చింది. అది ప్రహ్లాదుని ప్రశ్నకు బదులిస్తూ, నేను నీ శీలాన్ని నిన్ను నన్ను నీవు ఇంద్రుడికి దానంగా ఇచ్చావు కనుక నేను నిన్ను విడిచి అతని వెంట వెళ్ళిపోతున్నాను అని బదులు చెప్పింది. అతని వెంట ధర్మము, సత్యము, మంచి ప్రవర్తన, బలము మొదలైన మంచి లక్షణాలు తేజో రూపములతో ప్రహ్లాదుని విడిచి ఇంద్రుని వెంట వెళ్ళాయి. చివరకు ఒక స్త్రీ ఆకారం బయటకు వచ్చింది. ఆమెను చూసి ప్రహ్లాదుడు, నీవు ఎవరు అని అడిగాడు. అందుకు ఆమె, నేను సిరిని, బలము ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను అని చెప్పి వెళ్ళసాగింది.
ప్రహ్లాదుడు, అమ్మ కొంచెం ఆగు, నా వద్ద నా శీలం దానంగా స్వీకరించింది ఎవరు అని అడిగాడు. ఆమె, ప్రహ్లాద, ఇంద్రుడే నీ వద్ద పోగొట్టుకున్న స్వర్గాధిపత్యం తిరిగి సంపాదించే నిమిత్తం నీ వద్ద శిష్యరికం చేసి నీ శీలాన్ని దానంగా పొందాడు. ప్రహ్లాద, మనిషికి శీలం ప్రధానమైనది. శీలం వల్ల ధర్మము, అర్థము వలన శీలం వలన ధర్మము, ధర్మము వలన సత్యము, సత్యం వల్ల మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన వల్ల బలము వర్ధిల్లుతాయి. కనుక సమస్త సంపదలకు శీలమే మూలం అని చెప్పి సిరి ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయింది. ఇది విన్న సుయోధనుడు, అసలు శీలం అంటే ఏమిటి అని తండ్రిని అడిగాడు. ధృతరాష్ట్రుడు, త్రికరణ శుద్ధిగా పనుల ఎడ ద్రోహచింతన లేకుండుట, సమస్త భూతములను సమానంగా చూచుట, సిగ్గుపడవలసిన పనులు చేయకుండుట, పరులకు హాని చేయకుండుట, జనులకు ప్రియమైన కార్యములనే చేయుట, ఇలాంటి నడవడిని శీలం అంటారు. శీలం ఉన్నవాడికి అపజయం ఉండదు అని చెప్పాడు. ధర్మనందన, నీకు శీలం జన్మథా వచ్చింది. నేను శీలం గురించి చెప్పినది విన్నావు కనుక సత్శీలవంతుడవై మెలగుము అని భీష్ముడు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి. ధన్యవాదాలు.